వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఇక్కడ అపోస్తలుడైన పేతురు మీకు అంటున్నాడు. ఆ పత్రిక అంతా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, ఈ 2 పత్రికలలో బాధపడుతున్న మీకు, శ్రమ పడుతున్న మీకు, కష్టపడుతున్న మీకు, ఏదో పోగొట్టుకున్న మీకు, ఇబ్బంది పడుతున్న మీకు, నిందలు పొందుతున్న మీకు, ఎన్నో బలహీనతల్లో ఉన్న మీకు, అక్కరలో ఉన్న మీకు అంటూ మన అందరినీ కూడా ఇందులో కలుపుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అదేంటంటే అవర్స్ అప్లై గాడ్స్ సప్లై. మనము అడిగేవి దేవుడు ఇచ్చేవి. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి అడిగినా అది తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. అందుకని ఇక్కడ పేతురు గారు ఎంత ధైర్యంగా ఈ మాట రాస్తున్నాడంటే, మీకు ఇవి కలుగుతాయి 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 అని ఎందుకు అంత జాగ్రత్తగా అంత ధైర్యంగా చెప్పాడు అంటే, అపోస్తలుడైన ఈ పేతురు గారు ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కూడా అనుమానం వచ్చింది. ప్రభు, ఇవన్నీ మేము విడిచిపెట్టాం, ఇన్ని శ్రమలు పడుతున్నాం, ఇన్ని నిందలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, మాకేమి ప్రయోజనమని మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, అందుకనే మాకు ఏది దొరికిందో, ప్రభు ఏది ఇచ్చాడో అది మీకు ఇస్తాడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రియమైన సహోదరుడా సహోదరి, అక్కరలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, ఈ ఉదయకాలం చింతిస్తున్నావా, దిగులు పడుతున్నావా, ఏదో పోగొట్టుకున్నానన్న దిగులు నిన్నెంతో ఇబ్బంది పడుతుందా? తప్పనిసరిగా అది నీకు దొరుకుతుంది. నువ్వు అడిగేది దేవుడు ఇస్తాడు, నువ్వు కోరుకునేది దేవుడు చేస్తాడు. ఈ దినమంతా నిన్ను అలా సంతోషపరచట కొరకై దేవుడు తన వాక్యం ద్వారా ఈ ఉదయాన్ని నీతో మాట్లాడుతున్నాడు. మీకు అనే అనుభవంలో ఇక్కడ ఈ 2 పత్రికల్లో పేతురు గారు 7 విషయాలు రాస్తున్నాడు. ఈ 7లో తప్పనిసరిగా నీకు అవసరమైంది ఈరోజు దేవుడు నీకు ఇస్తాడు అనే నమ్మకంతో నేను కూడా ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు ధ్యానిస్తూ ప్రభు యొక్క ఆత్మ ద్వారా మీకు బోధిస్తూ ఉన్నాను. ఏంటి మీకు అంటే, ఇక్కడ మొట్టమొదటగా మనం చూసినట్లయితే 2వ పేతురు 1:12, మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. మొట్టమొదటిది మీకు స్థిరత్వం అంటున్నాడు. స్థిరమైన పని లేదా, స్థిరమైన ఉద్యోగం లేదా, స్థిరమైన సేవ లేదా, స్థిరమైన సంపాదన లేదా, స్థిరమైన సంతోషము, నిరీక్షణ, నెమ్మది ఇలాంటివి లేని నీకు దేవుడు స్థిరత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇది మొట్టమొదటిది, మీకు స్థిరత్వము. రెండవది చూసినట్లయితే 1 పేతురు 5:12, ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము. రెండవది మీకు సాక్ష్యము. ఈ దినాన మీరు పొందుతున్న శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు, ఇబ్బందులు, ప్రియులారా, ఇవన్నీ కూడా నీ సాక్ష్యాన్ని గొప్ప చేయటానికి, నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వటానికే కానీ నిన్ను బాధ పెట్టడానికి ఏమాత్రమూ కాదు. ఇది రెండవది. మూడవది చూసినట్లయితే 2వ పేతురు పత్రిక 1:11, మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఇది మూడవది, మీకు సమృద్ధి. ఎన్నో కొరతలతో, అక్కరలతో ఉంటున్నావేమో, దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు. ఏ విషయము సమృద్ధి కావాలో దాని ముందు ఆ పేరు రాసుకో. నెమ్మదిగా, సంతోషమా, సహాయమా, జ్ఞానమా, అది ఏదైనా సరే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఇది మూడవది. నాలుగవది మీకు అనే అనుభవంలో 1 పేతురు 1:5, దేవుని శక్తి చేత అంటున్నాడు. మీకు శక్తినిచ్చే దేవుడు. ఎంత బలహీనపడుతున్నావో రేపు అంత బలమిస్తాడు. ఎంత కృంగిపోతున్నావో దేవుడు అంతగా దేవుడు లేవనెత్తుతాడు. ఆయన శక్తి
దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 5వది చూసినట్లయితే 2 పేతురు 1:9 మహిమాయుక్తమైన చెప్పనశక్యమైన సంతోషం. 5వది దేవుడు మీకు సంతోషం అంటున్నాడు. మీకు ఇప్పుడు దుఃఖం కలగొచ్చు, మీకు ఇప్పుడు వేదన కలగొచ్చు, కానీ మీకు ఒకరోజు వచ్చే సంతోషం అది ఎవ్వరికి లేని సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది 5వది. 6వది చూసినట్లయితే 1 పేతురు 2:24 ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 6వది మీకు స్వస్థతనివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. బలహీనంగా ఉన్నావేమో, చాలా దినాల నుంచి అనారోగ్యంతో ఉంటున్నావు, లేదంటే నేను లేవలేను, నాకు స్వస్థత రాదు అనుకొని బాధపడుతున్న సహోదరుడా, సహోదరి, మంచంలోనే కుమిలిపోతున్నావేమో, మంచంలో నీతో పాటు నీ ప్రభువు ఉన్నాడు. నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మంచం ఎత్తుకొని నడిచే దినం ఒకటి నీ జీవితంలో ఉంటుంది. హాస్పిటల్లో విచారంతో ఉంటున్నావా? తప్పనిసరిగా దేవుడు నేను డిశ్చార్జ్ చేస్తాడు. నీకు 2 ఆరోగ్యం ప్రభు ఇస్తాడు. గొప్ప స్వస్థతను నువ్వు పొందుతావు. ఇది 6వది. 7వది ఈ దిన వాక్యమే. 2 పేతురు 1:3 మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 7వది దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు. హృదయంలో సమాధానం లేదా? కుటుంబంలో సమాధానం లేదా? ఉద్యోగంలో, పరిచర్యలో, సేవలో ఏ విషయంలో సమాధానం లేదో దేవుడు ఆ సమాధానాన్ని నీకు ఇస్తాడు. సమాధానం అనేది దేవుడు నీ జీవితంలో విస్తరింపచేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఈ 7 విషయాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ మీకు అనే అనుభవంలో నువ్వు లేవేమో, ప్రభుని ఎరగకుండా, రక్షణ పొందకుండా, ప్రభుకు హృదయం ఇవ్వకుండా ఉంటే ఆ మీకు అనే పొందే ఆ గాడ్స్ సప్లైలో నువ్వు ఏమాత్రం కూడా మరి ఉండవు. కాబట్టి ఎవరైనా ఇంకా ప్రభుని ఎరగకపోతే ఈ ఉదయాన్నే ఈ మాటలు వింటున్న వారు ప్రభు హృదయాన్ని ఇవ్వండి, ఈ దినం రక్షణ పొందండి. అంతేకాదు, ప్రభుని ఎరిగి బాధపడుతున్న మీకు, ఇబ్బందులు పడుతున్న మీకు, విడిచిపెట్టబడిన మీకు, నిందలు పొందుతున్న మీకు, అవమానాలు పొందుతున్న మీకు తప్పనిసరిగా ఈ 7 విషయాలు దేవుడు విస్తరింపజేసి మీకు తోడుగా ఉంటాడు. ఎంత కన్నీరు కారుస్తున్నారో అంత 2 సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎంత ఎడబాటును మీరు అనుభవిస్తున్నారో అంత గొప్ప సహవాసాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రభువే మీకు సహాయం చేసి ఈ 7 అనుభవము మీకు అన్నట్లుగా ఈ దిన మాటను అవర్స్ అప్లై, గాడ్స్ సప్లై, మనము అడిగేది దేవుడు ఇచ్చేది, తప్పనిసరిగా ఈ 2 మీ జీవితంలో ఈ దినమే నెరవేర్చబడాలని మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాలం తెల్లవారుజామున వేకువ వాక్యం వేకప్ వర్డ్ ద్వారా ఏ మాటలైతే నీ ప్రజలకు అవసరమో అవే మాటలు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విశ్వాసంతో వింటున్నారు, వారి హృదయాలలో ఫలింపచేసి ఈ దినమే మీ కార్యం జరిగించండి. వారు అడిగేవి, ఎదురు చూసేవి వారి దగ్గరికి తీసుకుని వచ్చి సహాయం చేసి ప్రభువా, ఈ దిన వారి ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలు, పరీక్షలు అన్నిటిలో గొప్ప విజయం దయచేసి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మీకు అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.